హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓ మై ఫ్రెండ్. లైఫ్లో మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఒక మాట అనుకుంటారు, నా ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేయలేను. కానీ ఈరోజు మీరు వినబోయే ఈ రియల్ లైఫ్ స్టోరీస్ మీ ఆలోచనని కంప్లీట్గా చేంజ్ చేస్తాయి. ఎందుకంటే ఈ స్టోరీస్లో ఉన్న వాళ్ళు 0 నుంచి స్టార్ట్ చేసి IAS IPS వరకు చేరారు. ద ఫస్ట్ పర్సన్ టీనా దబి. తను చాలా చిన్న ఏజ్ నుంచి ఒక క్లియర్ గోల్ ఉండేది తనకి. అదేంటంటే IAS అవ్వాలని. చుట్టూ చాలా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, అది ఫ్రెండ్స్ అయినా, అవుటింగ్స్, సోషల్ మీడియా ఇలా. కానీ ఆమె తన లైఫ్లో ఒక డెసిషన్ తీసుకుంది, నా డ్రీమ్ ముందు ఇవన్నీ వేస్ట్. సో వెన్ షీ టేక్ దట్ డెసిషన్, షీ స్టార్టెడ్ స్టడీ. డైలీ 8 to 10 hours చదివింది. అది కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసేది రెగ్యులర్గా. ఈవెన్ ఫెయిల్యూర్స్ వచ్చినా తన యొక్క ఫోకస్ అనేది చేంజ్ చేయలేదు. రిజల్ట్ ఏంటో తెలుసా? UPSC 2015లో ఆల్ ఇండియా ర్యాంక్ 1. సో when she started studying, when she started doing consistency and focus, she got the result. అన్న మీరు కూడా ఫోకస్ మెయింటైన్ చేస్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2, అనుదీప్ త్రిశెట్టి. హీస్ ఫ్రమ్ తెలంగాణ. తను ఒక చిన్న టౌన్ నుండి వచ్చిన అబ్బాయి. తను జాబ్ చేస్తూ ప్రిపేర్ అయ్యాడు. టైం సరిగా ఉండేది కాదు. UPSC నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చాడు, ఫెయిల్యూర్. ఈవెన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. స్టిల్ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. చాలామంది ఏంటంటే ఇట్లా ఒక 4-5 ట్రయల్స్ ఇచ్చి స్టాప్ చేస్తారు, కానీ అనుదీప్ అలా చేయలేదు. ఖచ్చితంగా నేను సాధించాలి అనే ఒక డెసిషన్ తీసుకొని ఫిక్స్ అయ్యాడు. మిస్టేక్స్ నుంచి తను వాట్ ఐ హ్యావ్ టు లర్న్ అనేది నేర్చుకొని కన్సిస్టెన్సీగా ముందుకెళ్ళాడు. రిజల్ట్ UPSC 2017లో 8-1. తను చూసారా? మీరు కూడా వన్స్ ఇలా ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఆగితే సక్సెస్ కూడా ఆగిపోతుంది. కానీ మీరు ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ ద సక్సెస్. నెక్స్ట్ నెంబర్ 3, సఫీన్ హసాన్. తన స్టోరీ చాలా ఎమోషనల్. ఇతను చాలా పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు ఒకళ్ళ ఇంట్లో పనిచేసి వీళ్ళ యొక్క ఫ్యామిలీని రన్ చేసేది. కొన్ని రోజులు ప్రాపర్ ఫుడ్ కూడా తనకు ఉండేది కాదు. కానీ ఈ యొక్క సఫీన్కి ఒక డ్రీమ్ ఉండేది, ఏంటంటే అది IPS అవ్వాలని. వాళ్ళకి పవర్ లేదు, ఫెసిలిటీస్ లేవు. స్టిల్ హార్డ్ వర్క్ అయితే తను వదలలేదు. రిజల్ట్ 22 yearsలో IPS ఆఫీసర్ అయ్యాడు. అతి తక్కువ ఏజ్లోనే తను ఒక IPS ఆఫీసర్గా తను ఒక మంచి పొజిషన్లో స్థిరపడ్డాడు. సిచ్యువేషన్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, కానీ దాని మీద గెలవడం అది సక్సెస్. ఓకే. నెక్స్ట్ గోవింద్ జైస్వాల్. తన ఫాదర్ ఒక రిక్షా డ్రైవర్. డైలీ కష్టపడి కొంచెం డబ్బు సంపాదించుకునేవాడు. ఇంట్లో పోవర్టీ చాలా ఎక్కువ. ఇంకా బాధ ఏంటంటే చిన్న ఏజ్లో తన మదర్ని కోల్పోయాడు. కానీ గోవింద్ గివప్ అవ్వలేదు. స్ట్రీట్ లైట్ కింద కూడా చదివిన డేస్ ఉన్నాయి. ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్స్ తర్వాత తను UPS క్రాక్ చేసి IAS ఆఫీసర్ అయ్యాడు. బ్యాక్గ్రౌండ్ ముఖ్యం కాదండి, మీ డిటర్మినేషన్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఈ 4 స్టోరీస్లో ఒక కామన్ పాయింట్ ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడు గివప్ అవ్వలేదు. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. పోవర్టీ ఉంది, సమ్టైమ్స్ ఫుడ్ లేదు. కానీ ఏంటంటే ఎన్నో ఫెయిల్యూర్స్ వాళ్ళు ఫేస్ చేశారు, కానీ ఎప్పుడు గివప్ ఇవ్వలేదు. మీరు కూడా మీ లైఫ్లో ఎంత కష్టం వచ్చినా ఒక డెసిషన్ తీసుకోండి, నేను గివప్ చేయను. ట్రై స్టిల్ నీకు బెస్ట్ వచ్చే వరకు కూడా నువ్వు ట్రై చేస్తూనే ఉండు. పెద్ద కలలే పెట్టుకో, దానికి తగ్గట్టుగా హార్డ్ వర్క్ చేయి. APJ అబ్దుల్ కలాం గారు చెప్పారు, డ్రీమ్ బిగ్. కలలు కనమన్నారు, కానీ దానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా మనం చేయాలి. అలా చేసిన రోజే సక్సెస్ మన దగ్గరకు వస్తుంది. ఓకేనా? సో ఒక పూర్ ఫ్యామిలీ పర్సన్ IAS అయ్యారు. వాళ్ళు గివప్ చేయలేదు. జస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు గివప్ చేయలేదు. సో వై యు ఆర్ గివప్పింగ్? వాళ్ళతో కంపేర్ చేస్తే నీ లైఫ్ కొంచెం బెటర్గానే ఉంది కదా, దాన్ని ఎందుకు గివప్ చేస్తున్నావు? ఈరోజే మొదలుపెట్టు, గివప్ చేయకు. స్టార్ట్ చేయి, వర్క్ హార్డ్, వర్క్ స్ట్రెస్ తీసుకో, ఫోకస్ చేయి. ఓకేనా? డెఫినెట్లీ విల్ గెట్ ద సక్సెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.